హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఇందులో ఏ వీడియో నచ్చినా సరే మన ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నచ్చిలంటే ఫాలో అయిపోండి. ఇలా మన బొబ్బస్కాయలన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఒక్కోసారి మొక్కుకుంటూ అలాగే పచ్చిగా ఉండిపోతూ ఉంటాయి. అలా పచ్చిగా ఉండకుండా ఉండాలంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్‌ని గానీ, మన న్యూస్ పేపర్‌ని గానీ చుట్టూ ఉంచినట్లయితే అది 1 డేలో ముగ్గుతదండి. నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ చపాతీలు చేసుకొని రోజంతా మెత్తగా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా మందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇలా గోధుమ పిండి తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ అలాగే 2 స్పూన్లు పెరుగేసుకొని, మనం ఆయిల్‌కి బదులు పెరుగేసుకొని కొద్దిగా కలుపుకున్నట్లయితే పిండన్నది స్మూత్‌గా వస్తదండి. చపాతీలు చేసుకున్నప్పుడు మెత్తగా పరపరలాడుతూ వస్తూ ఉంటది. ఆయిల్‌కి బదులు డెఫినిట్‌గా పాలు గాని, పెరుగు గాని వేసి కలుపుకోండి ఈసారి చేసినప్పుడు. చాలా మెత్తగా అయితే వస్తూ ఉంటాయి. మీకు ఈ టిప్ గనక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. రోజంతా చాలా స్మూత్‌గా అయితే ఉంటాయి. నచ్చేలా అంటే ఫాలో అయిపోండి. మనం డైలీ బాదం అనేది నానబెట్టుకుంటుంటాము. బాదం పప్పు ఒక్కోసారి మర్చిపోతాము. మర్చిపోయినప్పుడు ఏదైనా సేమియాల్లో గానీ, ఏదైనా స్వీట్‌ల్లో గానీ వేసుకోవాలనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అప్పటికప్పుడు నానబెట్టాలంటే నానవు కదా! అలాంటప్పుడైతే కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని, మనం బాదం పప్పు ఏసుకొని అందులో నానబెట్టుకున్నట్లయితే ఒక అరగంటలో అయితే నానతాయి. మనకి ఎమర్జెన్సీగా కావాలన్నప్పుడు మాత్రం అలా ట్రై చేయండి. లేదంటే నైటే నానబెట్టుకొని మార్నింగ్ తినడం మంచిది. నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం సాల్ట్ అన్నది ఇలా కూరలోకి వాడుకుంటూ ఉంటాం కదా కొద్దిగా. అలా వాడుకున్నప్పుడు ఏం చేస్తామంటే చాలామంది స్టీల్ స్పూన్లు పెడుతూ ఉంటారు. స్టీల్ స్పూన్లు పెట్టడం వల్ల దాని జొంగన్నది సాల్ట్‌కి అంటుకొని మొత్తం డబ్బా అంతా అంటుకుంటది. అలా మంచిది కాదు. ఇలా ప్లాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే చెక్క స్పూన్లు ఉంటాయి కదా! చెక్క స్పూన్లు పెట్టుకొని వాడుకున్నా సరే చాలా మంచిది. అలాగే పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడైతే కల్లుప్పు ఇలా కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కలు చేసి అడుగు నుంచి మన పైనుంచి సాల్ట్‌ని ఏసుకొని మనం ఉంచుకున్నట్లయితే నీరన్నది మొత్తం కొబ్బరి చిప్ప అన్నది పీల్చుకొని సాల్ట్ పదును పదును కాకుండా పొడిపుల్లాడుతూ ఉంటదండి. నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇలా జీన్స్ గానీ, పిల్లల టాపులు గానీ ఎప్పుడైనా కొత్త బట్టలు తెచ్చినప్పుడు డైరెక్ట్‌గా వాష్ చేస్తూ ఉంటాము. అలా వాష్ చేయడం వల్ల కలర్ అన్నది పోతూ ఉంటది. అలా కలర్ పోకుండా ఉండాలి, కొత్త బట్టలు ఎప్పుడు మంచిగా ఉండాలంటే ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు అయితే ఎయ్యాలి ఫ్రెండ్స్. నా దగ్గర కల్లుప్పు లేదు. అందుకే సాల్ట్ ఏస్తున్నాను. సాల్ట్ ఏదైనా మనం వాడుకుంటే షాంపూ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో ఫస్ట్ టైమ్ ఉతికి తర్వాత మనం సర్ఫ్‌లో గానీ, టైల్‌లో గానీ ఉతుక్కున్నట్లయితే కలర్ పోకుండా మనకు బట్టలనేవి మంచిగా ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. డెఫినిట్‌గాన ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని ఏసుకుంటే ఎన్ని కలర్స్ అయినా సరే కాటన్ చీరలు కూడా నైటీలు గానీ, ఇలా చేసుకుంటే ఎప్పుడు కలర్ అనేది పోదు. డైరెక్ట్‌గా మనం సరప నీళ్ళలో గానీ, సోప్‌తో గానీ ఉతికితే అవి కలర్ అనేవి పోతూ ఉంటాయి. పాత బట్టల్లా తయారవుతాయి. ఈ టిప్ గనుక నచ్చేలా ఉంటే ఈసారి ఫాలో అయిపోండి. అలాగే రోల్ గోల్డ్ ఐటెమ్స్ ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూసేయండి. 5 నిమిషాల్లోని. చాలా సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఏదైతే మాడిపోయిన రోల్ గోల్డ్ ఉంటదో అది తీసుకొని ఇలా ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకొని మనం ఏదైతే ఐటెమ్ ఉంటదో దాన్ని ఒక అరగంట సేపు నానబెట్టేసి సైడ్న వదిలేసి ఇలా కోల్గేట్ పేస్ట్ ఏసి రుద్దినట్లయితే కొత్త దానిలో వచ్చేస్తది ఫ్రెండ్స్. ఈ టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. చైన్ బ్లాక్‌గా ఉందని కొద్దిగా పసుపు తీసుకొని అందులో కొద్దిగా పౌడర్ ఏసుకొని చైన్ కూడా కోటింగ్ ఇచ్చాను. చూడండి కొత్త దానిలాగా అయితే మర్చిపోతుంది. ఈ టిప్ నచ్చేలా అంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఒక్కోసారి వేళ్ళు నస్తున్నాయని అంటారు. అలాంటప్పుడైతే ఈ చిన్న చిట్కా అయితే ఫాలో అయిపోండి. కొద్దిగా కొబ్బరి నూనె, కొద్దిగా కర్పూరం, కొద్దిగా పసుపు ఏసుకొని ఒక 1 మినిట్ పాటు వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఎక్కడైతే నొప్పుందో అక్కడ చిన్న మసాజ్ చేసినట్లు రుద్దినట్లయితే ఈ ఆయిల్ తోటి వెంటనే రిలీఫ్ అన్నది దొరుకుతదండి. నచ్చేలాంటే ఫాలో అయిపోండి. మనం చీరల మీద బ్లౌజులనేవి కుట్టించుకుంటాము. బీరువాలో పెట్టేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి కట్టుకోం కదా! ఎప్పుడెప్పుడో కట్టుకుంటూ ఉంటాము. ఆటిలకి నార్మల్ బ్లౌజులయితే పర్లేదు. కాస్ట్‌లీ బ్లౌజులయితే హూక్స్‌లోనే జంగు పెట్టేస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడైతే ఇలాగ మనం ఫోల్డ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా పర్లేదు. లేదంటే హూక్స్‌లకంగా ఒక టేప్‌ని అంటించుకున్నా పర్లేదు. ఈ రెండిట్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మనం చిలకడ దుంపలనేవి తెచ్చుకుంటూ ఉంటాము. చాలామంది వాటర్ ఏసి ఉడకబెడుతూ ఉంటారు. అలా కాకుండా ఒకసారైతే ఇలా ట్రై చేయండి. ఇలా కొద్దిగా అడుగున నెయ్యయితే అప్లై చేసుకోవాలి. అలాగే దుంపలేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకొని కొటరితో నీళ్లు పెట్టి మనం ఇలా బాయిల్ చేసుకున్నట్లయితే ఇందులో విటమిన్‌లనేవి పోవండి. మంచిగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈసారి ఎప్పుడు బాయిల్ చేసినా సరే చిలకడ దుంపలు ఎలాగైతే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతది. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీద ఎప్పుడైనా బియ్యం వేసి చూసారా ఫ్రెండ్స్? బియ్యం వేయకపోతే ఒకసారి వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఏంటే బియ్యం వేసి చూసమంటున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అదేం లేదు. ఇలా ఒక స్పూన్ బియ్యం అయితే తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతీదీ కల్తీ కలుస్తుంది కదా! అలాగే మన బియ్యంలో కూడా కలుతుందని అని అనుకుంటే చిన్నది ఇలా ఒక హాఫ్ స్పూన్ బియ్యం తీసుకొని గ్యాస్ పొయ్యి మీద ఉంచి మనం ఒక 2 మినిట్స్ పాటు కాల్చుకున్న తర్వాత
అదంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మన 2 బియ్యం గింజలు తీసి మనం ఇలా చేత్తో నలిపినట్లయితే పౌడర్‌లాగా అయిపోతే అందులో కల్తీ లేనట్టే. మామూలుగా సాగుతున్నట్లుంటే కల్తీ కలిసినట్టు నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంట్లోనే మేకప్ పౌడర్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మేకప్ వేసుకోవాలనుకుంటే కాస్ట్లీ కొనకపోతే ఇంట్లోనే హోమ్‌మేడ్ అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒక స్పూన్ పౌడరు, హాఫ్ స్పూను కాఫీ పొడి తీసుకొని అలాగే రోజ్ వాటర్ గానీ యేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెడితే ఆరిపోతది. ఆరిపోయిన తర్వాత అలాగ అప్లై చేసుకున్నా పర్లేదు. డ్రై అయిన తర్వాత కావాలనుకుంటే ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతది. ఇలా మనం తీసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకొని ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవాలంటే మేకప్ పౌడర్ అన్నది రెడీ అయిపోతది. నచ్చాలంటే ఫాలో అయిపోండి. అలాగే హోమ్‌మేడ్ లిప్‌స్టిక్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా హాఫ్ స్పూన్ వ్యాజిలిన్ తీసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనె తీసుకొని ఇలాగ కిందన వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఇది మన పైన అయితే కరిగించుకోవాలి గ్యాస్ స్టవ్ మీద. ఇలా కరిగించుకున్న తర్వాత ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసుకొని బీట్రూట్ జ్యూస్ ఉంటది కదా! బీట్రూట్ జ్యూస్‌ని అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బీట్రూట్ తీసుకొని ఇందులో మనకు ఎంత పడతదో అంత యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మిక్స్ అయిపోతది. మనం ఏదైనా ఒక బాక్స్‌లో తీసుకొని స్టోర్ చేసుకుంటే లిప్ బామ్ అన్నది తయారైపోతది హోమ్‌మేడ్. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. నెక్స్ట్ పాల మీద మిగడన్నది మనం వెన్న కోసము ఎక్కువ తీసి స్టోర్ చేసుకుంటుంటాము. పాలు ఎప్పుడు కాల్చినా సరే మిగడన్నది ఎక్కువ రావాలనుకుంటే పాలు మరబెట్టేటప్పుడైతే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పాలు వేసి గిన్నెలోని అడుగునైతే కొద్దిగా వాటర్ వేసిన తర్వాత పాలు వేసుకోవాలి. నెక్స్ట్ పాలు బాగా మరిగిపోయిన తర్వాత సిమ్‌లో ఎట్టి మరిగించుకోవాలి. బాగా మరిగిపోయిన తర్వాత ఏదైనా కన్నాల ప్లేట్ ఉంచితే దానిపైన మిగడన్నది బాగా కడతది. చూడండి ఫ్రెండ్స్ నేనైతే 10 డేస్‌కి ఎంత మిగడైతే కలెక్ట్ చేశానో నేనైతే ఇంట్లో నెయ్యి చేసుకుంటాను ఫ్రెండ్స్. అందుకే మిగడన్నది తీసుకొని సైడ్‌న పెట్టుకుంటాను. మీకు మిగడ ఎక్కువ కావాలనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయండి. మిగడన్నది బాగా వస్తది. అలాగే పాలు ఎప్పుడు మరబెట్టినా పొంగిపోకుండా ఉండాలంటే అలా స్పూన్ ఉంచినా సరే పాలనేవి గ్యాస్ స్టవ్ మీద పొంగిపోవు. నచ్చాలంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు గానీ, దోమలు గానీ వస్తూ ఉంటాయి. మనం అలాంటప్పుడు అలాగే వదిలేస్తూ ఉంటాము. తినే వాటిల మీద గానీ, కిచెన్‌లో గానీ వాలుతూ ఉంటాయి. అలా కానప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని కొద్దిగా లవంగాలేసి ఉంచినట్లయితే పురుగులనేవి చేరవు. తినే ఐటెమ్స్ కూడా డెఫినెట్‌లీ ట్రై చేయండి. నెయిల్ పాలిష్ తెచ్చుకుంటాము. ఎప్పుడెప్పుడో వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. వాడడం వల్ల నెయిల్ పాలిష్ ఏమవుతాయంటే కొన్ని రోజులకు మూతలన్నా టైట్ పట్టేస్తాయి. లేదంటే నెయిల్ పాలిష్ డ్రై అన్నా అయిపోతది. అలాంటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటాము. రిమూవ్ ఇంట్లో లేనప్పుడైతే మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు వెంటనే పెట్టుకోవాలనుకుంటే నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడైతే సింపుల్‌గా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా పెర్ఫ్యూమ్ అని ఉంటది కదా! పెర్ఫ్యూమ్ తీసుకొని మనం కొద్దిగా కొట్టుకొని ఇలా మనం షేక్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటే మళ్ళీ లిక్విడ్‌లాగా అవుతది. బాగా డ్రై అయిపోతే పనిచేయదు గానీ నార్మల్‌గా డ్రై అయితే మాత్రం డెఫినిట్‌గా ఈ పెర్ఫ్యూమ్ అన్నది పనిచేస్తది ఫ్రెండ్స్. ఈ టిప్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి. డెఫినిట్‌గాన ఉపయోగపడుతది. నెక్స్ట్ మనం ఇలాగ కారం అన్నది 5 కేజీలు గానీ, 2 కేజీలు గానీ ఇలా మిల్లు పట్టించుకుంటూ ఉంటాము. 6 నెలలకి, సంవత్సరానికి తగ్గట్టు. అది మనం అప్పుడప్పుడు స్మెల్ తగ్గిందేమో అనుకుంటాం కదా! అలాంటప్పుడైతే ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు వేసే ఉంచుతాం కారంలోని. ఇంకా మనకు ఘాటుగా అనిపించాలనుకుంటే కారం మంచి స్మెల్ రావాలనుకుంటే ఇంకా మళ్ళీ కొద్దిగా మయమయాన్ని మనం ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకొని ఒక నెల, 2 నెలల పాటు ఉంచుకున్నట్లయితే కారం మంచి స్మెల్ వస్తది. తొందరగా పాడవకుండా ఉంటది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేసినా సరే వెల్లుల్లిపాయలు ఇలాగే ఏయమంటది మా అమ్మ కూడా ఇలాగే చెప్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఎల్లుల్లిపాయలు వేసే ఉంచుతాను. మీకు కూడా యూజ్‌ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. మన సైడోళ్ళకైతే మాత్రం డెఫినిట్‌గా తెలుస్తది. మనం కారం సంవత్సరానికి 6 నెలలు పట్టించుకుంటాం కాబట్టి నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలనేవి తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే అలా కవర్‌లోనే వదిలేస్తాం ఫ్రెండ్స్. అలా కవర్‌లో వదిలేయడం వల్ల నల్లగా అయిపోయి మాడిపోతూ ఉంటాయి. నల్లగాన అలా కాకుండాను ఎండుమిరపకాయలు తెచ్చిన వెంటనే ఎండలో ఎండబెట్టేసుకొని కాలు తీసుకొని ఉంచుకుంటే బూజు పట్టకుంటుంటాయి. నచ్చేలంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ చెన్నాదాలు ఫ్రెండ్స్. చెన్న అయితే తెచ్చిన వెంటనే డబ్బాలో స్టోర్ చేసేసుకుంటుంటాము. అవి మరిచిపోయి ఒక నెలగా 20 రోజులు అయ్యాయా మనకు పురుగు అన్నది పట్టేస్తూ ఉంటది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా వంట నూనె చేతికి అప్లై చేసుకొని మొత్తం ఆటిలకి అప్లై చేసేయాలి. మొత్తం గింజలకి అన్నిట్లికిని. ఇలా అప్లై చేసేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులున్నా సరే పురుగు అన్నది పట్టదు. కావాలంటే ఇలా అప్లై చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఎండలో కూడా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇంకెన్ని రోజులున్నా సరే పాడవదు. నచ్చేలంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ పూట దోమలనేవి వస్తూ ఉంటాయి. అలా దోమలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. చిన్న టిప్పు. ఇలా ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటది కదా ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయల పొట్టు, బిర్యానీ ఆకు సింపేసుకోవాలి. అలాగే ఒక కర్పూరం. ఈ 3 వేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కాఫీ పొడి వేసుకున్న తర్వాత మనకి మొత్తం అన్నోటిలిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కాఫీ పొడి అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎక్కువ పడలేదని మళ్ళీ వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇలా కొద్దిగా హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. కాఫీ పొడి వేసుకున్న తర్వాత మనం ఇలాగా అగ్గి వెలిగించుకొని మనం ధూపం అనేది వేసుకుంటే మంచిగా ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దోమలు అనేవి సాయంత్రం పూట రావు. ఈసారి మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. నచ్చినంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ గొంతు నొప్పి కానీ వచ్చేలా ఉంటే చలికాలంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న అల్లం ఒక శుభ్రంగా వాష్ చేసుకొని తొక్కు తీసేసిన తర్వాత ఇలాగా ఒక 2 మినిట్స్ పాటు గ్యాస్ మీద అయితే వేడి చేసుకోవాలి. బాగా 2 మినిట్స్ వేడైన తర్వాత అది చల్లారిన తర్వాత ఇలా సాల్ట్లో వేసి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మన బ్యాంగిల్స్ అనేవి వేసుకునేటప్పుడు ఒక్కోసారి డైరెక్ట్గా వేసుకుంటూ ఉంటాం, గీచేస్తూ ఉంటాయి చిన్న సైజ్ అయితే. అలాంటప్పుడు ఇలా చిన్న పోలిథిన్ తొడుక్కొని మనం వేసుకున్నట్లయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు, చేతికి కూడా గుచ్చుకోవు. నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి. ఏ టిప్ నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చైన్ వాచ్ పెట్టుకున్నా సరే ఆ క్లిప్ పెట్టుకునేటప్పుడు జారిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసి ఆ రెండోట్లకి జాయిన్ చేసి ఒక హెయిర్ క్లిప్ని పెట్టి మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. కొన్ని వాచ్లు అయితే ఎంత పెట్టుకున్నా సరే ఒకసారి క్లిప్ అన్నది పడదు కదా, అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయితే వాచ్ని పెట్టుకోవచ్చు. మీకు నచ్చేలా ఉంటే చూడండి, ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేసేస్తే ఈజీగా వాచ్ అనేది మనం పెట్టుకోవచ్చు. మనం చిన్నపిల్లలకి గోల్డ్ చైన్లు అనేవి వేస్తూ ఉంటాము. వేస్తూ ఉంటే ఉక్స్ ఊడిపోయి ఎక్కడైనా పడిపోతుందేమని భయపడుతూ ఉంటాము, పడేస్తారేమని. మనం పెట్టుకున్నా సరే తల కూడా చిక్కుకొని పడిపోతుందేమో అనుకుంటాము. అలాంటప్పుడు చిన్నపిల్లలకి వేసినప్పుడు ఇలా రెడీమేడ్ ఇయర్ రింగ్స్ వెనకాతల దిప్ప అన్నది వస్తూ ఉంటుంది కదా, ఆ దిప్పని తీసి ఇలా ఊక్స్ పెట్టేసిన తర్వాత ఇందులోకి పెట్టేసిన దాన్ని గట్టిగా నొక్కేసినట్లయితే మనకి అది టైట్గా పట్టడం వల్ల అసలు ఉక్ అన్నది ఊడదండి. చిన్నపిల్లలకి వేసినప్పుడు డెఫినెట్గా టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకైతే అస్సలు భయం ఉండదు, చాలా టైట్గా పడుతుంది. అది నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఎయిర్ క్లిప్లు అనేవి వాడుతూ ఉంటాము. వాడితే అవి కొన్ని రోజులకి మనం అలాగా క్లిప్పులు మయానున్న స్ప్రింగ్ జంగు పట్టేసి ఇరిగిపోతూ ఉంటాయి తొందరగా, ఎంత కాస్ట్లీ అయినా సరే. అలాంటప్పుడు ఎక్కువ రోజులు మళ్ళాలంటే ఈ టిప్ అయితే సింపుల్గా ఫాలో అయిపోయింది. నెయిల్ పాలిష్ అయితే మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ క్లిప్లు తీసుకొని ఆ స్ప్రింగ్ దగ్గర అప్లై చేసుకొని మనం ఉంచుకున్నట్లయితే తొందరగా స్ప్రింగ్ అన్నది వాటర్కి జంగు పట్టదు, మనకి ఎక్కువ రోజులు క్లిప్లు అనేవి మళ్ళుతుంది. ఈ టిప్ అయితే చాలా సింపుల్ కదా, మన ప్రతి ఒక్కరి ఇంట్లో నెయిల్ పాలిష్లు ఉంటాయి, క్లిప్లు కూడా మామూలుగా వాడుతూ ఉంటాం మన లేడీస్. అలాంటప్పుడు సింపుల్గా ఇదైతే ట్రై చేయండి. క్లిప్పులు నిజంగానే ఎక్కువ రోజులు మళ్ళుతూ ఉంటాయి, స్ప్రింగ్ జంగు ఎట్టదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు మళ్ళుతూ ఉంటాయి. నచ్చేలంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఏమైనా ఏంటి పౌడర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా, మనం లిప్స్టిక్ అనేది వేసుకుంటాము. వేసుకున్నప్పుడు వాటర్ ప్రూఫ్ కాకపోతే ఏదైనా తాగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ వెంటనే పోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలా లిప్స్టిక్ వేసుకున్నప్పుడు చిన్న పౌడర్ని తీసి మనం అప్లై చేసి ఏదైనా టిష్యూతో తుడిచేసుకున్నట్లయితే అది మనం 2-3 గంటలైనా సరే మనకు అలా వాటర్ ప్రూఫ్లో పనిచేస్తుంది. ఎంత కాస్ట్లీ అయినా అవ్వకపోయినా సరే చూడండి ఎంత నీట్గా అయితే ఉండిపోద్ది. వెంటనే మనం టిష్యూతో కానీ క్లాత్తో కానీ రిమూవ్ చేసేసుకుంటే. ఒకసారి నెయిల్ పాలిష్ అన్నది టైట్గా అయిపోయినట్టు ఉంటుంది, అలాంటప్పుడు మనం నెయిల్ పాలిష్ రిమూవ్ ఉంటే వేసుకొని మళ్ళీ వాడుకుంటాము. నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక పెర్ఫ్యూమ్ తీసుకొని అందులో కొద్దిగా కొట్టుకొని అటు ఇటు మూవ్ చేసిన తర్వాత మళ్ళీ నెయిల్ పాలిష్ మనం వాడుకున్నట్లయితే ఈజీగా అన్నది లిక్విడ్లాగా అవుతుందండి. మరీ గట్టిగా ఆరిపోతే పనిచేయదు, కానీ నార్మల్గా టైట్గా అయితే మాత్రం ఈ పెర్ఫ్యూమ్ వేసుకుంటే డెఫినెట్గా లిక్విడ్లాగా అవుతుంది. ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. గట్టిగా ఆరిపోతే పనిచేయదు, కానీ నార్మల్గా ఉంటే ఏ పెర్ఫ్యూమ్ కొట్టినా సరే నెయిల్ పాలిష్ అన్నది మళ్ళీ లిక్విడ్లాగా అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఇలాగా స్టోన్స్ గాజులు అనేవి వాడుతూ ఉంటాము. అవి కొన్ని రోజులకి మనం అలా వేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తూ ఉంటాము. పెట్టేయడం వల్ల కిందనే ఐరన్ వచ్చినా సరే ఇలా ప్లాస్టిక్ వచ్చినా సరే జంగు పట్టేసి తొందరగా పాత వాటిలాగా అయిపోతూ ఉంటాయి గాజులు, కాస్ట్లీ అయినా సరే నార్మల్ అయినా సరే. అలాంటప్పుడు ఎక్కువ రోజులు మనకి కలర్ కూడా స్టోన్స్ కూడా పాడవకుండా ఉండాలంటే చిన్న వ్యాజిలిన్ తీసుకొని మనకి శుభ్రంగా వీటికి అప్లై చేసిన తర్వాత అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఎన్ని రోజులైనా సరే కలర్ షేడ్ అవ్వు, తర్వాత జంగు కూడా పట్టదండి. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మన ఛానల్లో ప్రతిదీ కూడా యూస్ఫుల్ టిప్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులు పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత మనం వీటిలో ఒక బాక్స్లో ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే కొత్త వాటిలా ఉంటాయి. ఇవి నేను తీసుకొని 2 ఇయర్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి కొత్త వాటిలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా. తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకున్న తర్వాత మనం పొదునుతో మాత్రం పెడితే అవి జంగు పట్టేస్తూ ఉంటాయి. వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. నచ్చేలా అంటే ట్రై చేయండి.
ఇలా సోప్ బాక్స్లు ఓపెన్ చేసిన తర్వాత సోప్ బాక్స్లో పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా పిల్లలు స్కూల్ కర్చీఫ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని వాష్ చేసిన తర్వాత ఇందులో ఉంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చామనుకో మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. చాలా పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటుంది. చాలా సింపుల్ టిప్పే, కానీ హ్యాండ్ కర్చీఫ్స్ ఇందులో పెట్టడం వల్ల చాలా స్మెల్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. మనం ఇలా సాజర్ అనేది వాడుతూ ఉంటాము. సాజర్ వాడిన తర్వాత ఒకసారి పోళ్ళు చూస్తూ వాటర్ బాటిల్ కానీ టేబుల్ మీద కానీ ఇలా జారేస్తూ ఉంటాము. అవి ముందుకు పడిపోయి అద్దం చిరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సాజర్ అయితే మన ఫోన్ పక్కనే ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ సాజర్ తీసుకొని ఇలా ఫోన్ అందు మీద పెట్టుకొని మనం ఈజీగా చూసుకున్నట్లయితే పడిపోతుందని భయం ఉండదు. మనం ఈజీగా కూడా చూసుకోవచ్చు చేత్తో పట్టుకోకుండా. ఈ టిప్ డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి. చూడండి ఈజీగా ఉండిపోయింది కదా. స్టిక్కర్స్ అనేవి మనం ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటాము. తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి వాటి గమ్మ అన్నది ఊడిపోయి అవి మనం పెట్టుకున్న వెంటనే రాలిపోతూ ఉంటాయి. అలా రాలకుండా ఉండాలంటే స్టిక్కర్లు తెచ్చుకున్న తర్వాత మనం డ్రీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఏదైనా ఒక కవర్లో పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లోని ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం వాడుకున్నట్లు అప్పుడు కానీ ఇలా మనకి బ్లౌజ్ పీస్లో ఇస్తూ ఉంటారు. అవి కుట్టించుకుందామంటే సైజ్ సరిపోదు. అలాంటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా పాలిష్లో కట్ చేసుకొని మన చీరలో పాలిష్ చేసుకున్నట్లయితే యూస్ఫుల్ అవుతుంది. నచ్చాలంటే ప్లాస్టిక్ వస్తువులు అనేవి ఒకసారి ఇరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా పెగ్గికి తీసుకొని ముందు పెగ్గికి అప్లై చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం క్లాత్తో తుడుచుకున్నట్లయితే ప్లాస్టిక్ వస్తువులు ఈజీగా అతుక్కుంటే నచ్చిలో ఉంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ ఏమో అని ఇలా మన బజార్ నుండి పోలిథిన్ కవర్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న తర్వాత వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. వేస్ట్గా పడేయకుండా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా సమానంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నాకు 4 ఫోల్డ్ అయితే వచ్చాయి. మనం పెద్ద ఫ్లవర్ కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అడ్డుగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మయానికి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగా మొత్తం 4 ఫోల్డింగ్లు అయితే వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత మయాన్ని ఒక పిన్ అయితే కొట్టేసుకోవాలి పేపర్లు ఊడిపోకుండా. తర్వాత ఒక వాటర్ బాటిల్ కప్పు కానీ చిన్న గ్లాస్ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇలా కత్తిరితోటి మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ అనేది తయారైపోతూ ఉంటుంది. మనకి ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం హెయిర్ క్లిప్స్ అనేవి వాడుతూ ఉంటే కొన్ని రోజులకి ఇరిగిపోతుంటాయి. వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా డబుల్ టేప్ని తీసుకొని మన డోర్ కాడ కానీ బాత్రూమ్ వాల్కి కానీ అతికించుకొని మన చిన్న చిన్న చైన్లు కానీ పెట్టుకున్నట్లయితే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇలాగా బాత్రూంలోనే వాడుకోవచ్చు, లేదా డోర్ వెనకాతల కబోర్డ్లో కూడా యూజ్ చేసుకోవడానికి అవుతుంది. నచ్చిలో ఉంటే ట్రై చేయండి. ఫోర్త్ వన్, మన ప్రతి ఒక్కరిమి లేడీస్ అనేది గోల్డ్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ వాడుతూ ఉంటాము. ఒకసారి లేడీస్కి కుట్లు సాగిపోయి నొప్పి అన్నది వస్తూ ఉంటుంది పెద్దవి పెట్టుకోవడం వల్ల. చాలామంది రెడీమేడ్ బటన్స్ అని పెట్టుకుంటుంటారు. అలా కాకుండా ఎరేజర్ని కట్ చేసుకొని ఇలా షేప్లోని పెట్టుకున్నట్లయితే మనకి ఇది ఎరేజర్ చౌక అతుక్కొని ఉండడం వల్ల తొందరగా నొప్పి అన్నది రాదు, సాగకుండా ఉంచుతుంది. నచ్చిలో ఉంటే ట్రై చేయండి. ఫిఫ్త్ వన్, ఇలా మన గాజులు అనేవి వేసుకుంటుంటాము. కొత్తవి తెచ్చుకున్నప్పుడు మెటల్ గాజులు మనకి వీటికి మెరుపులు ఉంటాయి, అవి అంటిపోతూ ఉంటాయి చేతుల నిండా ముఖం నిండా. అలా అంటుకోకుండా ఉండాలంటే చిన్న గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ పాటు ఉంచి తర్వాత మన క్లాత్తో తుడిసి వాడుకున్నట్లయితే గాజులు తొందరగా చిట్లు పోవు, వాటిలో మెరుపు కూడా పోకుండా మనకి యూస్ఫుల్ అవుతుంది. నచ్చిలంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా ప్లాస్టిక్ బాటిల్ అనేవి మన ఇంట్లోని చాలా పడి ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీడియో చూపించినట్లుగా ట్రై చేయండి. ఇలా ఒక వాటర్ బాటిల్ని తీసుకొని మనకు హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. చాకును వేడి చేసుకొని మొత్తం కట్ చేసుకోకూడదు, హాఫ్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు కట్ చేసుకున్న దాంట్లోని మన స్క్రూ డ్రైవర్లు ఇలా కటింగ్ ప్లేట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము. వాటిని ఇందులో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే వాటికి జంగు కూడా పట్టదు. నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. వీడియో నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇలా ఎంట్రలోని స్వెటర్లు అనేవి వేసుకుంటూ ఉంటాము. వేసుకున్నప్పుడు పిల్లలవి కానీ మనవి కానీ ఒకే చోట పెట్టాలంటే చాలా ప్లేస్ పడుతుందేమో అనుకుంటాము. అలాంటప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టండి. తక్కువ ప్లేస్లోని ఎన్ని స్వెటర్లు అయినా సరే ఈజీగా మడత పెట్టుకోవచ్చు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి చిన్న పాకెట్ లాగా అయితే అయిపోయింది కదా. మీకు నచ్చిలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి. మన ప్రతి ఒక్కరివి దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ అన్నది ఆడుకుంటూ ఉంటాము. డైలీ ఇలా పల్లీలు లేపుకోవాలనుకుంటే చాలా టైం పడుతూ ఉంటుంది కదా.
అలాంటప్పుడు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని 1 కేజీ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఏపుకోవాలి. ఒక 10, 15 మినిట్స్‌లో ఏపుకుంటే పల్లీలనేవి బాగా ఏగుతూ ఉంటాయి. ఈటిలిలా ఏపుకొని మనం ఒక డబ్బాలో తొక్క తీసి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి లెమన్ రైస్‌ల్లో గానీ, చట్నీల్లోకి గానీ చాలా ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్‌ల్లోకి చాలా తొందరగా పనన్నది అవుతూ ఉంటదండి. ఈటిలి మనం పచ్చియే తెచ్చుకొని అలా వదిలేయడం వల్ల కూడా కొన్ని రోజులకు పురుగన్నది పట్టేస్తూ మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఏపేసుకొని మనం తొక్క తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత మనకి యూజ్‌ఫుల్ కూడా అవుతది. పని కూడా తగ్గుతూ ఉంటది. మీకు ఇది కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి నేను ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇలాగే ఒక డబ్బాలో అయితే 2, 3 కేజీలు ఏపుకొని ఉంచుకుంటాను. స్టోర్ చేసుకుంటాను. మీకు కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మన పిల్లలకి ఇలా నాప్కిన్‌లు అనేవి పెడుతూ ఉంటాం స్కూల్‌కి. పాతయి అయిపోయిన తర్వాత అలాగే పక్కన పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒక నాప్కిన్ తీసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా వేస్ట్ క్లాత్‌ని నేను ఫ్లవర్స్‌లా చేసుకున్నాను. చేసుకొని ఇలా ఒక సేఫ్టీ పిన్‌ని తీసుకొని చివరని మనం ఇలా పిన్ పెట్టేసుకున్నట్లయితే మనకి కిచెన్‌లో గానీ, బాత్రూమ్‌లో గానీ హ్యాండ్ టవల్ అన్నది రెడీ అయిపోతూ ఉంటది. మనం చేతులట్టి తుడుచుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఇలా తవలిచ్చేసుకుంటే మనకి హ్యాండ్ టవల్ అనేది రెడీ అయిపోతది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. పరమాన్నం ఎప్పుడు చేసుకున్నా సరే ఒకసారి పాలు ఇరిగిపోతూ ఉంటాయి అంటారు చాలామంది. అలాంటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మొత్తం పాలు, అన్నం ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇలా బెల్లం పాకం కలిపేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పరమాన్నం చేసుకున్నట్లయితే పరమాన్నం అన్నది పర్ఫెక్ట్‌గా వస్తదండి. పాలు మాత్రం ఇరగకుండా ఉంటది. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో కదా! ఎప్పుడు పరమాన్నం చేసినా సరే స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకం చల్లారిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వెయిట్ చేసుకుంటే పరమాన్నం అన్నది రెడీ అయిపోతది. ఈ టిప్ కూడా మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. అలాగైతే మనకి పరమాన్నంలో పాలనేవి ఏరకుండా పర్ఫెక్ట్‌గా వస్తది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మన ప్రతి ఒక్కరం నెయ్యి అన్నది కాచుకుంటూ ఉంటాము. బటర్ తెచ్చైనా సరే లేదంటే ఇంట్లో పాలు మీగడనే తీసి అలాంటప్పుడు నెయ్యి మంచి స్మెల్ రావాలనుకుంటే అందులోని 2 తమలపాకులేసి మరగబెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అన్నది వస్తదండి. నచ్చేలా ఉంటే ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంట్లో నెయ్యి చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్యూర్‌గా అయితే వచ్చేసింది కదా! నేను ఫుల్ వీడియో కూడా పెట్టాను. చూడాలనుకుంటే చూడండి. నెక్స్ట్ ఒక్కోసారి ప్లేస్ అన్నది డల్‌గా అయిపోతూ ఉంటది. అలాంటప్పుడు గ్లోగా రావాలంటే చాలామంది పార్లర్‌కి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే చిన్న చిట్కాతోటి ఫేస్ అన్నది మెరుస్తది. మీకు నచ్చేలా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక లెమన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కాఫీ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా ఏసుకొని ఒక 2 మినిట్స్ పాటు రుద్ది ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత రఫ్ చేసుకొని మనం చల్ల వాటర్‌తో కడిగేసుకున్నట్లయితే ఫేస్ అన్నది చాలా గ్లోగా వస్తదండి. నచ్చేలా ఉంటే ట్రై ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్‌లనేవి మన బిస్కెట్‌లు గానీ, కేకులు గానీ కొన్నప్పుడు బేకరీలో ఇస్తూ ఉంటారు. వీటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక మార్గన్ తీసుకొని ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. 2 గానీ, 3 గానీ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా హోల్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని డబుల్ టేప్‌ని తీసుకొని 4 పక్కల 4 అంటించుకున్న తర్వాత వాష్‌రూమ్‌లో ఎక్కడైనా ఒక కోణంలోనే అంటించుకున్నట్లయితే మనం బ్రష్‌లు పెట్టుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతది. బాత్రూమ్‌లో పెట్టుకున్న తర్వాత వాటి మీద దుమ్ము గానీ, ధూళి గానీ పడకుండా బ్రష్‌లు కూడా ఒకళ్ళు టచ్ అవ్వకుండా నీట్‌గా ఎవరియి ఆళ్ళకి ఉంటాయి. ఈ టిప్ కూడా నచ్చేలాంటే డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. కోల్గేట్ పేస్ట్‌ని కూడా అందులోనే పెట్టేసుకొని మనం ఇలా టక్కన మూసేసుకుంటే అయిపోతది. టిప్ కూడా నచ్చేలాంటే ఫాలో అయిపోండి. ఇలా వేస్ట్‌గా పడేసే వాటిలిని ఇంట్లో వాడుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం అన్నది ఉంటది. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇలాగ మనము ఆమ్లెట్‌లు గానీ, ఉక్కురు గానీ ఏసుకున్నప్పుడు కోడిగుడ్లనేవి తొక్కలో పడేస్తూ ఉంటాము. పడేయకుండా మన ఛానెల్‌లో అయితే 2, 3 టిప్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు నచ్చేలా ఉంటే చూడండి. ఇలా ఎగ్గ తొక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసినా సరే మిక్సీ జార్ బేర్లనేవి షార్ప్‌గా వస్తాయి. చాలామంది మన ఇంట్లో బల్లులు ఎక్కువ ఉంటాయి అని అంటారు. అలాంటప్పుడు బల్లులు పోవాలంటే ఇలా గుడ్డు తొక్కల్ని మనము బల్లులున్న చోట తగిలించుకున్నట్లయితే గుడ్డు తొక్కలనేవి బల్లులనేవి రావండి ఆ స్మెల్‌కి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఇలా ముల్లి అన్నది ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. ముల్లి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా కిందన కాడన మాత్రం ముల్లిని తినేసి ఆకులు పడేస్తూ ఉంటారు. పడేయకుండా వీటిని కూడా మనం వాడుకోవచ్చు. మనం పాలకూర, తోటకూర ఎలాగైతే కర్రీ చేసుకుంటామో అలాగే బంగాళదుంప వేసి కర్రీ చేసుకుంటే ఇందులో చాలా విటమిన్ అన్నది ఉంటదండి. ఒంటికి కూడా చలవ. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. తర్వాత ఇలా పిల్లలయి గానీ, మనయి గానీ పాత బనియన్స్ వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. ఈటిని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే చిన్న పోచాకర్ర అన్నది రెడీ అయిపోతది. కిటికీలు గానీ, వాల్లు గానీ తుడుచుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతది. చిన్న చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి. ఈ వీడియో కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. చూడండి ఎంత నీట్‌గా అయితే చిన్నది తుడుచుకోవడానికైతే మనకి యూజ్‌ఫుల్ అవుతుంది కదా! చిన్న స్టిక్ కట్టేసుకుంటే అట్లనే తెచ్చుకుంటుంటాము. చాలా మందికి తెలియనిది ఏదంటే మన క్యాబేజీ పుట్టు మాత్రం వండుకొని కిందన కాడన మాత్రం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి అయితే మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలా క్యాబేజీ బుట్టతో పాటు
ఈ కాడని కూడా మనం వండుకున్నట్లయితే అందులో ఐరన్ అన్నది ఎక్కువ ఉంటుందండి. దానివల్ల మనకి చాలా మంచిది. పడేయకుండా వేస్ట్గా కర్రీతో కలిపి వండుకోవడం వల్ల చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.